పార్టీ నూతనంగా అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ కూడా భీమవరంలో ఏర్పాటు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నర్సాపురం పార్లమెంటు కార్యాలయాన్ని ఫిబ్రవరి 1వ తారీఖున మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారు, అలాగే మా జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ గారు, జాతీయ కార్యవర్గ సభ్యులు సోం వీర్రాజు గారు ఆ రోజున ప్రారంభించబోతా ఉన్నారు. ఈ యొక్క కార్యాలయాన్ని జిల్లా పార్టీకి ఏర్పాటు చేయాలని తలంపు వచ్చినప్పుడు మా రాష్ట్ర కార్యదర్శి శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు తన సొంత స్థలంలో కార్యాలయాన్ని నిర్మించి పార్టీకి ఇవ్వడం జరిగింది. దానికి సుమారు ఒక 30 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టడం, అన్ని హంగులతోనూ, అంటే ఒక పరిపూర్ణమైనటువంటి కార్యాలయాన్ని నిర్మాణం చేసి అక్కడ పూర్తిగా పార్టీకి అందజేయడం జరిగింది. కాబట్టి ఏదైతే శాశ్వతమైనటువంటి కార్యాలయం వచ్చే వరకు కూడా వారు దాన్ని వాడుకోవచ్చని మాకు చెప్పడం, ఆ కార్యాలయాన్ని జిల్లా పార్టీకి అందించడం కూడా జరిగింది. ఇప్పుడు అది జిల్లా పార్టీ యొక్క మెయింటెనెన్స్ లో ముందు జరగబోతా ఉన్నది. ఈ సందర్భంగా ఏదైతే పురంధరేశ్వరి గారు ఈ జిల్లా పర్యటనకు వచ్చి కార్యాలయం ఓపెన్ చేస్తూ ఉన్నారో, ఇదే సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 25 జిల్లా కార్యాలయాలను కూడా ఎన్నికల కార్యాలయాలుగా మార్చాలని రాష్ట్ర పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. అది ఇక్కడ ఉన్నటువంటి సభ నుంచి, ఆ వేదిక మీద నుంచే రాష్ట్ర అధ్యక్షురాలు వారు ఈ 25 జిల్లా కార్యాలయాలను కూడా పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాలుగా మార్చేటువంటి ప్రక్రియ ఇక్కడి నుంచి ఆన్లైన్ ద్వారా వారు చేయబోతా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఒక సభను ఏర్పాటు చేసి ఆ సభ ద్వారా ఆన్లైన్ ద్వారా ఇక్కడ కార్యాలయంతో పాటు అన్ని కార్యాలయాలను కూడా ఎన్నికల కార్యాలయాలుగా మార్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆ విధంగా ఆ రోజు కార్యక్రమం జరుగుతుంది. మిగతా ఏదైతే వివరాలు ఉన్నాయో అవన్నీ కూడా పెద్దలు శ్రీనివాస్ వర్మ గారు మీ అందరికీ తెలియజేస్తారు. అంటే ఉద్యోగిది అది చేస్తుందో రాదో అనేటువంటి దాంతో నిమిత్తం లేకుండా ఇలా వ్యక్తుల కోసం భారతీయ జనతా పార్టీ అర్రులు చాచడం లేదు, భారతీయ జనతా పార్టీ అర్రులు చాచడం లేదు అనేటువంటి విషయాన్ని మరోసారి చెప్తున్నా. కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి 400+ టార్గెట్ మేము దాదాపుగా రీచ్ అయ్యాం. ఇటీవల జరిగినటువంటి 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కానివ్వండి, ఎన్డీఏ కూటమిలో జరిగినటువంటి పరిణామాలు కానివ్వండి, 4 నెలలు దాదాపు అడావుడు చేసింది ఇండియా కూటమి విచ్ఛిన్నమైపోయినటువంటి ఈ పరిస్థితుల్లో దేశంలో భారతీయ జనతా పార్టీకి మాత్రమే ప్రజలు ఆదరిస్తారనేటువంటి చాలా స్పష్టంగా ఉంది. కేంద్ర నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మేము దాన్ని రాష్ట్రంలో అమలు చేస్తాం రాష్ట్ర పార్టీ. కానీ పొత్తులు ఉంటాయా ఉండవా, పొత్తులు ఉంటాయనే ఉద్దేశం కాకుండా మేము ఒంటరిగా పోటీ చేయడానికి 1వ తారీఖున భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కార్యాలయాలు ప్రారంభించడం ద్వారా భీమవరం కేంద్రంగా భారతీయ జనతా పార్టీ సన్నద్ధమవుతుంది. నర్సాపురం పార్లమెంటు ఎన్నికల కార్యాలయాన్ని పార్లమెంట్ హెడ్ క్వార్టర్, జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి భీమవరంలో ప్రారంభించడానికి సన్నాహాలు చేశాం. చాలా మంచి ప్రాంతంలో మంచి నిర్మాణంతో విశాలమైనటువంటి ఒక కార్యాలయాన్ని ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీన్ని ప్రారంభించడానికి 1వ తారీఖు నాడు రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి భీమవరం వస్తూ ఉన్నారు. అదేవిధంగా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ అధ్యక్షులు, మాజీ శాసన మండలి సభ్యులైనటువంటి సోం వీర్రాజు గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి శ్రీ వై సత్యకుమార్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే భీమవరంలో జరిగేటువంటి ఎన్నికల కార్యాలయ ప్రారంభోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది అనేటువంటి విషయాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నాను. అదేమిటంటే రేపు రాష్ట్రంలో
25 లోక్సభ స్థానాల్లో లోక్సభ ఎన్నికల కార్యాలయాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి.